ఒక పాట ఎలా పాడాలి, అలాగే ఒక ఆర్టికల్ ఎలా రాయాలి అనేది మీకు చెప్తాను. మామూలుగా మనం కష్టపడితే ఏం చేస్తాం, ఇంట్లో మనం పాడతాం, ఎవరైనా గొప్ప సింగర్ లాగా పాడతాం, కానీ అవి ఆడిషన్స్లో ఒప్పుకోరు. ఎందుకంటే పాట ఎలా పాడాలి అంటే మనము అతీతంగా పాడాలి. మనముగా ఎంత గొప్పగా పాడినా, బాలసుబ్రహ్మణ్యం లెవెల్లో పాడినా వేస్ట్. మనకు అతీతంగా పాడాలి. అంటే ఎదుటి వ్యక్తి ఆలోచన మనం తెలుసుకుంటామా, ఎదుటి వ్యక్తి అమ్మ పేరు తెలుసుకుంటామా, వాళ్ళు చెప్పకుండా వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుంటామా, వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పుకుంటామా, అతను చెప్పకుండా ఒక వ్యక్తి గురించి చెప్పలేం కదా. అట్లనే పాట అనేది మనం పాడడం అంటే అతను చెప్పింది అనమాట. అతను మా తండ్రిది, మా అమ్మ పేరుది, మా ఇల్లు అక్కడ అతను చెప్తే తెలుసుకున్నట్టు. మనం పాడేది మనం ఎంత గొప్ప పాడినా అలాంటిది. కానీ ఎదుటి వ్యక్తి చెప్పకుండానే అతని ఇంటి పేరు, ఊరి పేరు, వాడి పేరు, చదువు తెలుసుకుంటేలా ఉంటుంది. అలా మనకు అతీతంగా పాడాలి. మనం అనేది ఎక్కడ ఉండద్దు, మనం కాని విధంగా పాడాలి. కానీ అందులో మళ్ళీ అలా కంటెంట్ ఉండాలి. అంటే మనకు అతీతంగా పాడాలి. కానీ అందులో మనముగా పాడే ట్యూన్ ఉండాలి, మనం పాడే రాగం ఉండాలి, మనం పాడే లిరిక్ ఉండాలి, మనం పాడే స్టైల్ ఉండాలి. కానీ మనకు అతీతంగా పాడాలి. అంటే ఉదాహరణ చెప్తా, పెంట మీద ఒక వస్తువు పడేసిపోతాం, కానీ ఆ వస్తువు ఎవడు తీసుకుంటాడో ఏమైద్దో మనకు తెలియదు. ఖరాబ్ అయిద్దో పాడైద్దో తెలియదు. కొన్నిసార్లు ఖరాబ్ కావచ్చు, పాడుకోవచ్చు, ఎవడో తీసుకోవచ్చు, అది మనకు తెలియదు. కానీ ఆ వస్తువు మన చేతిలో ఉంటే ఎంత భద్రంగా ఉంటాం, ఎంత జాగ్రత్త పెట్టుకుంటాం, ఎంత కాపాడుకుంటాం, రక్షించుకుంటామో, అలా మనం పడేసిన ఆ వస్తువు కూడా అక్కడ రక్షించబడాలి. అంత క్షేమంగా ఉండాలి, ఎవరు తీసుకోకుండా ఉండాలి, ఖరాబ్ కాకుండా ఉండాలి, కాపాడబడాలి. అంటే సాధ్యమేనా? పాట అనేది అలా ఉంటుంది. కంటెంట్ క్రియేట్ చేయడము, కంటెంట్ దాన్ని కెమెరా ముందు మాట్లాడడము ఇలాగే మాట్లాడాలి, క్రియేట్ చేయడం ఇలాగే చేయాలి, షార్ట్ ఫిల్మ్ అయినా ఇలా చేయాలి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మామూలుగా మనం ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, లవర్స్ మధ్య గొడవ అన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం, భార్యాభర్తల గొడవ, లేకపోతే ఇద్దరు అబ్బాయి పెట్టుకునే గొడవ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఏం చేస్తాం, ఆడ అమ్మాయి మధ్య, లవర్స్ మధ్య పెడతాం కదా. ఇద్దరు అబ్బాయిల గొడవ తీసుకొచ్చి ప్రేయసి ప్రియుల మధ్య గొడవ, లేదా భార్యాభర్తల గొడవ తీస్తే అబ్బాయిగా గొడవ అయినట్టు పెడతాం. ఇలా మార్ఫింగ్ చేస్తాం. అలా కాకుండా మనం ఏం చేయాలంటే, గొడవ అనేది ఉంటుంది కదా, ఏదైతే కాపీ చేసి తీసుకుంటానో ఆ గొడవ అనేది కూడా మనమే క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి దాన్ని ఆ లవర్స్ మధ్య గొడవ ఉన్నాం కదా, అది మనమే క్రియేట్ చేయాలి. అలా ఒకరిని కాపీ చేయొద్దు. ఇలా రెండు కంటెంట్స్ మనమే క్రియేట్ చేయాలంటే, ఇలా చేసి పెడితే కనుక అది ఎక్కడ ఉండదు అనమాట దునియాలో. కాబట్టి మనకు క్రేజ్ ఎక్కువ పెడుతుంది, యూట్యూబ్లో ట్రెండ్లకు వస్తాం అన్నట్టు. ఒక కథ సంపూర్ణంగా ఎలా ఉంటుందంటే, అరటిపండు మనమే తెంపుకొని కోసుకొని మనమే పొట్టు తీసుకొని మనమే తిన్నట్టు ఉంటుందంట. అది చాలా కష్టం కదా. మన ముక్కును చుట్టూ తిప్పి మనం ఇట్లా చూపినట్టు ఉంటుంది. అయితే కథ క్రియేట్ చేయడము, చెప్పడము అనేది ఒరిజినల్గా అట్లుంటుంది అనమాట. సో అట్లా చెప్తే ప్రేక్షకుడు వినడానికి బోర్గా ఫీల్ అవుతాడు, చెప్పడం కూడా బోర్గా ఫీల్ అవుతాడు. కాబట్టి ఏం చేయాలి అంటే, అరటిపండు తొక్క ఒలిచి ఇచ్చినట్టుగా ఉండాలంట. తొక్క ఒలిచి ఇస్తే ఖాళీ తిండే డైరెక్ట్ తింటే ఎట్లుంటుంది, అగో అట్లా అన్నట్టు, అంత ఈజీగా ఉండాలి. అరటిపండు తిని పడేస్తే ఎలా ఉంటుంది, అంత తిని పడేస్తే అది ఈజీగా ఉంటుంది కదా. అంత ఈజీగా ఆ కథ ఏదైతే ఉన్నదో, మాతృకథ అంటే అరటిపండు తెంపడము, దాన్ని పొట్టు తిప్పడము, తినడము అనే ఆ కథ ఉంటుంది కదా, ఒరిజినల్ కథను తిని పడేస్తే ఎలా ఉంటుందో అంత ఈజీ చెప్పాలి. లేదా తోలు తీసేస్తే తిన్నంత ఈజీగా చెప్పాలి. చెప్పడం అలాగే చెప్పాలి, కథ కూడా అలాగే క్రియేట్ చేయాలి ఆడియన్స్ కోసం. దాన్ని చెప్పడం అలాగే చెప్పాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది, వాడు ఆలోచించకుండానే తిని పడేసినట్టు లేదా తోలిస్తే తిన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈజీగా ఉంటుంది. మాతృక అనేది మన దగ్గర ఉన్నది మాత్రం అరటిపండు చెట్టుకు తెంపినట్టు, దాన్ని తోలిప్పినట్టు తిన్నట్టు, ఇంత హార్డ్ అంటే ముక్కు చుట్టూ తల తిప్పి ఇట్లా చూపెట్టినట్టు, వేలు ముక్కు ఏదంటే తల చుట్టూ చెప్పినట్టు ఉంటుంది ఒరిజినల్ కథ. కానీ అది మన వరకే, రైటర్ దగ్గర ఉంటుంది అది. కానీ ఆడియన్స్ ముందు చూపెట్టేది మాత్రం అరటిపండు తిని పడేస్తే తొక్క ఎట్లుంటుందో అలా క్రియేట్ చేయాలి, అలాగే చెప్పాలి. అట్లా అలా చెప్తే ఈజీగా అర్థమైంది వాళ్ళకి. ఒక మాటలో చెప్పాలంటే కంటెంట్ అనేది ఎలా చేయాలంటే, ఇప్పుడు ఏ చెట్టు అయినా విత్తనం నుండి వస్తుంది. చెట్టుని బట్టి ఆ విత్తనాన్ని గుర్తుపట్టవచ్చు, విత్తనాన్ని బట్టి ఏ చెట్టు మొలుస్తుందో చెప్పవచ్చు. కానీ ఒక చెట్టును చూసి దాని విత్తనం చెప్పలేకపోతున్నాము అంటే ఏంటి అర్థం, ఆ చెట్టు విత్తనం తెలియదు. అలాగే చెట్టును చూసి విత్తనం చెప్పలేకపోతున్నాం అంటే అది ఏ విత్తనమో తెలియదు, అది ఏ చెట్టో తెలియదు కదా. ఏ విత్తనమో తెలియదు, ఏ చెట్టో తెలియదు, అంటే విత్తనం తెలియదు, ఆ చెట్టు తెలియదు. మరి ఎక్కడి నుండి వచ్చింది చెట్టు, దాని విత్తనం మనకు తెలియదు, దాన్ని ఆ చెట్టు మనకు తెలియదు. కానీ పూసింది కొత్త రకం కాయలు కాస్తుంది, కొత్తగా కనబడుతుంది. అట్లా క్రియేట్ చేయాలన్నమాట. అంటే తాడు లేదు, బొంగరం లేదు, రెండు లేవు, కానీ అన్నీ ఉన్నాయి అన్నట్టుగా. అట్లా దాన్ని ఏమంటారంటే, ఇంట్లోకి పోయే దారి లేదు, బయటికి వెళ్ళే దారి లేదు, కానీ లోపల మనుషులు ఉంటే ఎట్లుంటుంది అట్లా అన్నమాట. కంటెంట్ అలా చేయాలి, కొత్త రకం కంటెంట్ అది. ఇలా చేస్తేనే జనం చేస్తారు. అంటే ఇలాంటి కంటెంట్ ఎలా చేయాలంటే, ఉదాహరణకి ఆడవాళ్ళది ప్యాడ్స్ ఉంటుంది, అప్పుడు పిల్లలతో ఎగురుతుంటుంది, ఆమె చిన్న పిల్లలతో ఎగురుతూ ఉంటుంది. అట్లా
అది ప్రతిసారి అలాగే పెట్టాలని నేను ఏం లేదు. అది ఎట్లా ఎదుటోళ్ళు చూస్తే దాన్ని బట్టి పిల్లలతో వాళ్ళతో ఎగురుతూ ఉంటే ఎట్లుంటుంది, ఒక పిల్లలతో అమ్మాయి కదా ఎగురుతుంది అన్నట్టు ఉంటుంది. అక్కడనే వృద్ధులు అనుకో మనవరాల్లాగా తాతగారు అంటే వాళ్ళ చేతులు పట్టి నడుస్తూ ఆదర్శ మనవరాల్లాగా చేస్తూ ఉంటారంట. ఆడ మూమెంట్ బట్టి ఉంటుంది. అక్కడ గుడి అనుకో దేవుని ఇంట్లో మొక్కుతూ తిరుగుతూ ఉంటారంట. తిరుగుతుంటే ఆదర్శ అమ్మాయిలాగా తిరుగుతుందని అక్కడ క్రియేట్ అవుతారు చూపర్లకు. ఇట్లా అనమాట, ఇలా చెప్పాల్సి ఉంటుంది, ఇలా క్రియేట్ చేయాలి. అంతేగాని ఖచ్చితంగా ఇలా చేయాలని ఏం లేదు. ఆడ సన్నివేశాన్ని బట్టి దాన్ని అలా ఆదర్శ వ్యక్తిగా ఆడ ఎదుటి వాళ్ళకి కనబడేలా చేయాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కంటెంట్ ఎలా తయారు చేస్తారు ఇలాంటివి అంటే, ముఖాలను చూసి ఏం చేస్తారు, బొట్టు తయారు చేసినట్టు, పిరాలను చూసి పీటలు వేసినట్టు. అంటే ఎదుటి వ్యక్తి బలహీనతను చూసి వాడిని ఆ విధంగా వాడిని ఆకట్టుకోవడానికి ఆ విధంగా చేస్తూ ఉంటాడు. ఎదుటి వాడిని బలహీనతను చూసి ఒక రౌడీ ఉన్నాడు అనుకో, వందరూ ఇంకో రౌడీలాగా అది చేస్తే వాడు ఆకట్టుకుంటారు కాబట్టి రౌడీలాగా అక్కడ చేస్తారు. ఒక మంచి భక్తులాగా మంచోళ్ళు అనుకో, మంచోళ్ళు అనుకో, వాళ్ళ దగ్గర నిజాయితీగా బొట్టు పెట్టుకొని దేవుని చుట్టూ తిరిగినట్టు చెప్తే ఏం చేస్తే అబ్బా భక్తులు వాళ్ళు అట్లా ఆకట్టుకుంటారు. ఇప్పుడు తుర్కోళ్ళు మసీలో పోతే ఏం చేయాలి, తెలుగు కూడా టోప్ పెట్టుకుంటే ఆ మంత్రిని గౌరవిస్తారు. కానీ తెలుగు వాడికి పోతే గౌరవిస్తారా, గౌరవించారు. ఇట్లన్నట్టు ఎదుటిలకు ఆకట్టుకునేలాగా అలా చేయాలి. గోండు దగ్గర పోతే వాళ్ళు కలిసి గోండు డ్యాన్స్ చేయాలి, అప్పుడు ఆకట్టుకుంటారు. క్రిస్టియన్ పోతే అక్కడ అట్లా చేయాలి. పుట్టపర్తి సాయిబాబా దగ్గర పోతే సాయిబాబా భక్తులు లేకపోతే ఓట్లెత్తారు. ఇట్లా ప్రజల అభిమానాన్ని చూసి ఆ విధంగా చేస్తారు కదా. ఒక కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలంటే ఇలా సృష్టించాలి. ఇలా చేసిన కంటెంట్ను మళ్ళీ చెప్పడం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కొత్తగా చెప్పాలి, కొత్తది చెప్పాలి, కొత్తగా చెప్పాలి, కొత్తది చెప్పాలి. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలనే అన్న సినిమా అంత కొత్తగా చెప్తారు, కొత్తగా సినిమా కదా. మనకి తెలుగు మాత్రమే తెలుసు కానీ మన తెలుగు సినిమాకి ఎక్కడ టాలీ కాదు ఇంగ్లీష్. మన హిందీ సినిమాలకు తెలుగు సినిమాకి ఎక్కడ ఇంగ్లీష్ సినిమాలు టాలీ కావు కదా. అలా నటీనటులు కొత్తలే, సినిమాలు సన్నివేశాలు కొత్తవే, కథలు కొత్తవే, పాత్రలు కొత్తవే, వ్యవహారాలు కొత్తవే, అట్లా అంతా కొత్తదే, విధానం కొత్తదే, కథనం కొత్తదే. కాబట్టి కథ అంత కొత్త సినిమాను కొత్తగా చెప్పినట్టు ఉంటుంది కదా. మన తెలుగు సినిమాకి ఎక్కడ పోలికొని ఉండదు. అట్లా చెప్పానంటే మీరు ఒక విషయాన్ని. కానీ ఇప్పుడు మన దగ్గర అమ్మాయిని ఫస్ట్ నైట్ రోజు అమ్మాయిని సెక్స్ చేస్తారు, కానీ అక్కడ అత్తని సెక్స్ చేయొచ్చు, అత్తను ఉంచుకోవచ్చు. పిల్లలాగానే అత్తని చూస్తూ ఉండొచ్చు, అత్త మొగుడులాగానే అంత ఉండొచ్చు. ఇలా జరగచ్చు, ఇంతగా ఉంటుంది కదా. అట్లా మన దగ్గర మరదలను పెళ్ళాన్ని తెంగుతాం, కానీ అక్కడ పెళ్ళాన్ని తల్లిలాగా చూడవచ్చు దగ్గర. సేమ్ మన తల్లిని ఎట్లా గౌరవిస్తామో తల్లిని అట్లా గౌరవిస్తాడు. అది కొడుకులానే చూస్తాను తప్ప సెక్స్ లేదనుకో, అది ఎట్లుంటుంది, అది ఏందబ్బా ఎక్కడ లేదు ఇట్లా చెప్తాను లేని అంటాం. కొత్తదనం, కొత్త చెప్పడం అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఉండాలన్నట్టు, కొత్త విషయం కొత్తగా చెప్పాలి. కానీ దాన్ని ఇక్కడ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మన తెలుగు సినిమాలు మనకు అన్నీ తెలుసు కదా, చూసినాం తెలుగులో. మన తెలుగు వాళ్ళ వ్యవహారాలు, అత్త మామ, ప్రేయసి ప్రియుడు, ప్రేమించుకోడు, హీరోలు, భాష, ప్రాంతాలు అన్నీ మన కల్చర్ అంతా తెలుసు కదా, హిందూ కల్చర్. వీటికి విరుద్ధంగా ఏ సినిమా ఉండదు కదా. ఇలాగే ఇవంత మనకు సుపరిచితమో అంత సుపరిచితంగా ఈ కొత్త వ్యవహారాన్ని కొత్తగా చెప్పేదిగా అంత సుపరిచితంగా చెప్పాలి. మళ్ళీ తెలుగు సినిమా అంత సుపరిచితంగా పరిచయం చేస్తూ కొత్తగా వ్యవహరించేలా చేయాలన్నమాట. వ్యవహరించి కొత్త అని చెప్పాలి, కొత్తగా చెప్పాలి. కానీ తెలుగు సినిమా ఎంత సుపరిచితమో అంత సుపరిచితంగా చెప్పాలన్నమాట. అంత చేస్తే చక్కగా రిసీవ్ చేసుకుంటారు ప్రేక్షకులు. కొత్తగా ఉంటుంది కాబట్టి చూస్తారు మిమ్మల్ని. కాబట్టి మనం కంటెంట్ సొంతంగా ఎలా క్రియేట్ చేయాలంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి చావాలి అనుకున్నాడు అనుకో, ఎలా చేస్తాడు, చెరువన్న చూసుకుంటాడు, ఊరన్న వేసుకుంటాడు, మందన్న మెంగుతాడు, ఎలాగైనా సరే చేస్తాడు. అంతేగాని చెరువులో దూకడమే చావు కాదు కదా. అట్లా అనమాట. దేనికైనా ఒక ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టాలి, ఓ పామును కొట్టాలి, జంతువుని కొట్టాలంటే కర్రతో కొడతాం, లేదా ఇంకేదైనా ఆయుధంతో కొడతాం, ఇంకేదో విధంగా చంపుతాం. అంతేగాని కర్రతోనే కొట్టాలి, ఎవరో కర్రతో కొట్టిండు కదా అందరూ కర్రతో కొట్టాలి అనేదే లేదు కదా. ఎలాగైనా సరే దాన్ని చచ్చే విధంగా చేస్తాం. అది రీజన్ కదా. ఇట్లా అన్నట్టు ఇప్పుడు సినిమాలలో చూపిస్తారు చూసినావా. ఇప్పుడు బతుకమ్మ సినిమా అనేది, బతుకమ్మ సినిమాలో ఫస్ట్ పాట ఉంటుంది కదా, బతుకమ్మ అని ఒక పాట ఉంటుంది కదా. సో ఆ పాట మీద హీరోయిన్ చూపిస్తారు చూసినావా, ఆమె అన్ని ఆదర్శవంతంగా పనులు చేస్తూ ఉంటుంది కదా. అవన్నీ ఎలా చేశారు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండేలాగా చేస్తారు. అక్కడ మూమెంట్స్ను పరిస్థితులను బట్టి అవి ఏవి అందుబాటులో ఉంటే వాటిని ఆధారంగా చూసే వాళ్ళకు ఆదర్శంగా ఉండేలాగా ఆమె ప్రవర్తించే విధంగా చూస్తారంట. ఉదాహరణ గుడి ఉన్నదనుకో, గుడి చుట్టూ తిరిగినట్టుగా చేయొచ్చు. అక్కడ మసీదు అనుకో, హిందూ అయినా మసీద్ చుట్టూ తిరుగుతుంటే అబ్బా హిందూ అమ్మాయి కూడా మసీద్ చుట్టూ తిరుగుతుంది అన్నట్టు ఉంటుంది. అక్కడ సత్యనారాయణ వ్రతం గుడిని అనుకో, వంగిట మొక్కుతే ఏమనుకుంటారు చూసేవాళ్ళు, అబ్బా దేవుని మొక్కుతుంది అనుకుంటారు. ఈ విధంగా కావాలని ఏది చేసినా ఆదర్శవంతంగా ఉండేలా చేస్తే అలా అనిపిస్తూ ఉంటుంది చూపట్లకి, తను ఆదర్శంగా కనిపిస్తూ ఉంటుంది. భిక్షగాలు వెళ్ళనుకో, ఇట్లా పిలిచి వాళ్ళకి అన్నం పెడితే అబ్బా భిక్షగాళ్ళకి అన్నం పెడుతుంది అనుకుంటుంది కదా. అట్లా ప్రతిదీ అక్కడ పావురాలని అనుకో, వాటికి పిలిచి బియ్యం ఇట్లా చల్లుతా అంటే ఎట్లుంటే చూసే వాళ్ళకి అబ్బా బియ్యం చల్లుతుందని అనుకుంటారు. ఇది తెచ్చిపెట్టుకునే కావాలని చేసినా చూపిల్లకి అలా అనిపిస్తుంది కదా. ఇది నటన కాదు, తెచ్చిపెట్టుకొని అనుకోరు వాళ్ళు, అబ్బా ఎంత బాగున్నది అనుకుంటారు కదా. అట్లా పరిస్థితిని బట్టి మొత్తానికి ఎదుటి మనం ఆదర్శవంతంగా కనిపించేలాగా చేస్తారు కదా. ఇట్లా అంటారు, పాటలు రాయడం కూడా ఇలాగే రాయాలి, కంటెంట్ కూడా ఇలాగే తయారు చేయాలన్నమాట. ఓకే, అట్లా అనమాట. అంటే కంటెంట్ తయారు చేయడం అంటే ఇప్పుడు చావాలంటే బంగారు కత్తితోనే చేస్తావా,
ఉరేసుకుని వస్తావా, బయట దొరుకుతావా, బండి కింద పడతావా, బిల్డింగ్ మీదకి వెళ్ళి దొరుకుతావా, ఎట్లా కావచ్చు. ఇక చంపాలంటే ఎన్నో మార్గాలు. బంగారు కత్తితోటి చంపాలా, విషం పెట్టి చంపచ్చు, బిల్డింగ్ మీదకి వెళ్ళి నొక్కి చంపచ్చు, కట్టెతోటి కొట్టి చంపచ్చు, మందు పెట్టి చంపచ్చు, ఎన్ని ఉంటాయి కదా. ఇగో ఇట్లనే ఎదుటి వ్యక్తికి ఆదర్శంగా కనిపించాలంటే ఏం చేయాలి, అన్ని రకాలుగా చేస్తావు. గుడిలో మసీదు నేను కాడ మొక్కి నమాజ్ చేసినట్టు చేస్తావు. హిందూ అయినా మసీద్ చేస్తా, అబ్బా నమాజ్ చేస్తాను రా అని ఆదర్శంగా ఉంటుంది. అట్లా భిక్షాలు పోతుంటే మనకు పైసలు ఇస్తున్నాను, అందరం ముంగడ వాళ్ళు కనబడేలాగైతే అబ్బా భిక్షాలకు పైసలు ఇస్తాను రా అనుకుంటారు. ఇప్పుడు బతుకమ్మ సినిమా హీరోయిన్ చేస్తుంది అని ఆదర్శవంతంగా బతుకమ్మ పాట మీద అట్లా అన్నట్టు జనాలకు ఆదర్శంగా కనిపించేలాగా చేయాలి. ఎన్నో అక్కడున్న పరిస్థితులు మనకు దొరికిన రీజన్స్ బట్టి ఆ విధంగా జనం ముందు అయ్యేలాగా చేస్తారంట. ఇదే కంటెంట్ చేయడం అంటే. అలాగే ఒక వ్యక్తికి రౌడీగా కనబడాలి. మన కోపం ఉన్న వ్యక్తి కంటే బెదిరించుకుంటాం, కొట్టపోయినట్టు ఉంటాం, మాటలతో బెదిరిస్తాం, కత్తి పెట్టి రోజులా బెదిరిస్తాం, రాళ్ళతో కొట్టినట్టు ఉంటాం, తప్ప ఏది మంచి లేకుండా మాట్లాడతాం. చూసినావా, అక్కడ ఉన్న పరిస్థితి బట్టి మనకి రౌడీలాగా కనబడతాం. అట్లా అనమాట. లవ్ ప్రపోజ్ చేయాలంటే ఎన్నో రకాలుగా చేస్తాం. ఒక అమ్మాయిని సెక్సీగా చూపెట్టాలి అంటే లంజాగా చూపెట్టాలి అంటే తొడలు కనిపించగలుగుతావు, పిర్రలు కనిపించగలుగుతావు, రొమ్మలు కనిపించగలుగుతావు, గుదవట్టలు చూపుతావు, నగ్నంగా చూపిస్తావు. కానీ ఎక్కడ ట్రెడిషనల్గా ఉండకుండా ఏ విధంగా చేసినా సరే ఆ ఫీల్తో చేస్తే సెక్సీగా చూపెడతావు. అది ముఖ్యమంట, నీకు అందుబాటులో ఉన్నది. అలాగే వేరే నగ్న బొమ్మల హీరోయిన్ అంటే అవి చూపెడతావు. ఎలా చూపెట్టినా అవి సెక్స్. అట్లా అన్నమాట. పాట రాయడం ఇట్లా రాస్తారు, కథ అయినా కంటెంట్ అయినా ఇలాగే చేయాలి. అలాగే ఒక కంటెంట్ ఎలా చేయాలంటే మన అనుభవానికి అతీతం. మన అనుభవం అంటే మన స్పర్శ అనేది అనుభవం. మన అనుభవము, మన ఆలోచన, మన స్వభావము, మన భావము, మనము, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటికీ అతీతంగా జరుగుతుంది. అంటే మనం అనుమానిస్తాం కదా, ఇలా జరుగుతుంది అలా చేస్తారంటాం. కానీ మనం అనుమానం కూడా అనుమానించలేని విధంగా ఒక అతీతంగా జరిగితే ఇక మనకు సంబంధమే లేదా. ఇప్పుడు ఒక జంతువు ఉన్నది, దాని బాధ, దాని ఏడుపు, దాని నొప్పి, దాని సెక్స్ ఫీలింగ్స్ ఇవి మనకు తెలియదు కదా. దాని లోపల ఏమున్నాయో ఏం తెలుసు కదా. అలా మనకు అతీతంగా జరుగుతేట్లుంటుంది ఒక విషయం. అలా జరగాలన్నమాట. అలాగే జరగాలి, అలాగే చెప్పాలి, అలాగే జరగాలి, అలాగే రాయాలి, అలాగే క్రియేట్ చేయాలి. అప్పుడు ఎట్లుంటే మనకు అతీతంగా కదా, అనుభవానికి అతీతం కదా. అలా చెప్తే జనం తప్పకుండా చూస్తారు కంటెంట్. అసలు కంటెంట్ అనేది ఎలా చెప్తారంటే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయినా అంటారు. అంటే హైదరాబాద్కి వెనక ఊర్లు లేవా, వరంగల్ వరకు వెళ్ళినా ఎండ్ అయినా అంటే వరంగల్ తర్వాత ఊర్లు లేవా. కానీ మనం వరంగల్ ఎండ్ అయినంటే గంతవరకు అనుకుంటాం, హైదరాబాద్ స్టార్ట్ అయినంటే గాడికెళ్ళి వెనక లేదనుకుంటాం కదా. తప్పనమాట. మధ్యలో ఉన్నాయని చెప్తే గవే అనుకుంటాం కదా. ఇవి కాకుండా ఇంకా చుట్టూ ప్రపంచం ఉన్నది కదా, అనేక ప్రపంచం ఉన్నది అట్లా అన్నట్టు. కానీ మనం వాళ్ళు ఏది చెప్తే గాడికి అనుకుంటాం అన్నట్టు. కానీ అసలు అయితే ఇప్పుడు రాజు అని అనుకుంటాం. రాజు అంటే రాజేనా, ఆయన పుట్టుకతో రాజా, పెద్ద పేరుక రాజు అని పెట్టిళ్ళు. రమేష్ అంటే పుట్టుకతో రమేష్, అవన్నీ పేరు పెట్టిళ్ళు. ఆ పేరు తీసేస్తే మనిషి, రాజు పేరు తీసేస్తే మనిషి. చూసారా, ఇట్లా అన్నట్టు మనము కొన్ని ఫీల్ కలిగేలాగా అలా క్రియేట్ చేసి వాళ్ళకు భ్రమ కల్పించి ఒక ఆకృతిని, రూపాన్ని, భావాన్ని ఇలా క్రియేట్ చేస్తాం, ఏర్పడేలాగా చేస్తాం తప్ప అవన్నీ లేనియే. ఓకే, వీళ్ళు అట్లా అనుకుంటారు, వాళ్ళు చెప్తే అదే అనుకుంటారు. కానీ వాళ్ళు చెప్పకపోతే ఏంటది నేచురల్ కదా, జెన్యున్గా ఉండేది కదా, గదే అనమాట కథ. అంతే. ఎట్లా ఉదాహరణకి ఓ భార్య భర్త తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంది, కానీ అది భర్తకు తెలుసుకోలేదు. భార్య కూడా తెలియకుండా చేసింది. అప్పుడు ఏం చేస్తారు, భర్తలో అది నేరం చేయనట్టుగా ఉంటున్నాడు, ఆమె చేయనట్టుగా ఉంటుంది. ఇక కనుమరుగైపోయింది, మరుగున పడిపోయింది కదా. అట్లా తెలియని విషయం ఉంటుంది కదా, ఆమెకు తెలియలేదు, అది తప్పే. కానీ తెలుస్తానో గొడవ, ఆమె తిడతాడు, వాడు ఇడిచిపెడతాడు, కొడతాడు, ఇన్ని ఉంటాయి. ఆమె కూడా పడుతుంది, కానీ ఆమె తెలియకుండా అక్రమ సంబంధం చేసింది మీకు తెలియదు కాబట్టి భర్తలాగానే ఉన్నారు. అట్లనే నిజ జీవితంలో కూడా ఇప్పుడు ఒక వ్యక్తి సినిమా తీశాడు, కానీ ఆ సినిమాకు ప్రేక్షకులు లేరు, ప్రేక్షకులు చూడలేదు, రిలీజ్ చేయలేదు, ప్రేక్షకులకు తెలియదు. ప్రేక్షకుల కోసం తీయలేదు ఆ సినిమా, తీసాడు ప్రేక్షకుల కోసం తీయలేదు, ప్రేక్షకులకు రిలీజ్ చేయలేదు, ప్రేక్షకులు చూడలేదు, కానీ సినిమా తీసాడు, అది ప్రేక్షకుల కోసం తీయలేదు, ప్రేక్షకుల కోసం తీయలేదు. అట్లనే జీవితం కూడా అంతే, ప్రేక్షకులు ఉండరు దానికి, ప్రేక్షకుల కోసం తీయరు, ప్రేక్షకులు ఉండరు, కానీ అది కూడా సినిమా లాంటిది. అలాంటిది అనమాట. ప్రేక్షకుల కోసం తీయని సినిమా అదంట నిజ జీవితం. ఓకే, నిజ జీవితం అంటే ప్రేక్షకులు లేని సినిమా, ప్రేక్షకుల కోసం తీయని సినిమా, ప్రేక్షకులు చూడని సినిమా, ప్రేక్షకుల కోసం తీయని సినిమా, కానీ అది కూడా సినిమా అనమాట. అట్లుంటారన్నమాట కథ. అయితే ఇదే కథను, ఇదే సినిమాను ప్రేక్షకుల కోసం తీస్తే, ప్రేక్షకులు చూస్తే, ప్రేక్షకుల కోసం తీస్తే అది సినిమా అవుతుంది. గంతే తేడా అనమాట. జీవితానికి సినిమాకు గంతే తేడా. కంటెంట్ కూడా ఇలా చేయాలి.